హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు మీ నుంచే తీసుకొస్తాను. జస్ట్ లైక్ చూద్దాం. ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది, అది ఏ ప్రాంతమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏది అంటే మనలో ఉన్నటువంటి కోరికలు లేకపోతే శరీరం ఎదుగుదలలో మార్పు మానసిక స్థితి కావచ్చు. తర్వాత మనం మాట్లాడే తీరు, మాట్లాడడం. కొందరు మనం చూడండి, ఒక 20 years ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చిన్నపిల్లలాగానే మాట్లాడతారు. సో వీళ్ళు అంటే మనకు అబ్నార్మాలిటీ మైండ్, అంటే మానసిక అభివృద్ధి కుంటుపడింది అని అర్థం. సో మనలో ఉన్నటువంటి కోరికలు, ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచించాం. సైకాలజీ ప్రకారం మనం చూసినట్లయితే ఏదైనా పనిని 21 రోజుల వరకు కంటిన్యూ చేసినట్లయితే మన నిత్య జీవితంలో అది కంటిన్యూషన్ అవుతా ఉన్నాం. తర్వాత చర్మం యొక్క వర్ణం కావచ్చు, రంగు. సో ఇవన్నీ కూడా ఇదేంటి అంటే ఇక్కడ బాధిత ప్రాంతం నుంచి ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడు ఆకలి వేయడం, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ కంటిన్యూషన్గా మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఎదుగుదల అనేటువంటిది కుంటుపడింది, లేకపోతే ఆకలి అనేటువంటిది లేదు, తప్పిక లేదు, కోపం బహిష్టి ఉంది. సో ఇటువంటి ఒక అవే ఏంటంటే గ్రంథులు అంటాం. సో ఏమైతే ఉన్నటువంటి ఒక బాధ్యత అంటే ఒక ప్రాంతం నుంచి మనం ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటుంది. సో ఇలా వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి ఖచ్చితంగా వాహకమైనటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా నాలల గుండా బాధిత ప్రాంతానికి వెళ్ళి అప్పుడు మనకు అనుభవాన్ని, ఎదుగుదలను, అభివృద్ధిని జరుగుతూ ఉంటుంది. సో ఇలా నాలల ద్వారా వెళ్తే దీన్ని ఏమంటే నాళ గ్రంథులు అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏవైతే ఉన్నటువంటి నాళ గ్రంథులు ఉన్నాయో ఈ నాళ గ్రంథులు అనేటువంటివి ఇప్పుడు కూడా 99% ఎంజైమ్లను విడుదల చేస్తాయి. ఏం విడుదల చేస్తున్నాయి? ఎంజైమ్స్. సో ఎంజైమ్లు ఇక్కడ మనం ఆల్రెడీ పేరులో ఉంది ఎంజైమ్స్. అంటే ఏం చేస్తుంది ఎంజైమ్ అనేటువంటిది? అంటే ఏదైతే ఉన్నటువంటి ఒక పనిని పూర్తిగా సంపూర్ణంగా చేయడానికి దోహదపడుతుంది. ఏది? ఎంజైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సిన్ లేకపోతే ట్రిప్సిన్ అనేటువంటిది ఏమవుతుంది? ట్రిప్సిన్గా మారుతుంది. అంటే ప్రోటీన్లు, కొవ్వులు ఇవన్నీ కూడా జీర్ణక్రియలు జరగాలంటే కంపల్సరీ ఏం కావాలి? ఎంజైమ్స్. సో అలాంటి ఎంజైమ్స్, ఈ ఎంజైమ్ తిరిగి మళ్ళీ మనం 2 రకాలు చెప్పుకుంటాం సార్. అదేంటంటే ప్రో ఎంజైమ్స్. ప్రో ఎంజైమ్స్ అనేటువంటి ఏంటంటే ఇది చర్యలో నేరుగా పాల్గొనదు. ఏం చేస్తుంది? చర్యను వేగవంతం చేస్తుంది. సో ఈ విధంగా మన శరీరంలో నాళ గ్రంథులు అనేటువంటివి ఉన్నాయి. ఈ నాళ గ్రంథులు అనేటువంటివి ఒక చర్యను సంపూర్ణం చేయడానికి ఇవి ఎంజైమ్ విడుదల చేస్తూ ఉంటాయి. ఈ ఎంజైమ్ విడుదలైనటువంటివి తిరిగి మళ్ళీ 2 రకాలుగా ఉన్నటువంటి ఎంజైమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఉన్నటువంటి ఒకటి క్రియాయుతమైనటువంటి ఎంజైమ్స్, ఒకటి క్రియారహితంగా ఉన్నటువంటి ఎంజైమ్స్. అవి వాటిని మనం ప్రో ఎంజైమ్స్ అంటున్నాం. ప్రో ఎంజైమ్స్ అనేటువంటిది ఈ క్రియారహితంగా ఉన్నటువంటి ఎంజైమ్ను క్రియాశీలంగా వేగవంతంగా పనిచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ చర్యలో పాల్గొన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్
మరొకటి చూసినట్లయితే గ్రంథులు అని చెప్పుకున్నాం కదా. గ్రంథులో ఒకటి ఏంటి, నాళ గ్రంథులు. ఇప్పుడు రెండోది ఏంటంటే వినాళ గ్రంథులు. నాళ గ్రంథులు అని ఎందుకన్నాం, ఏవైతే ఉన్నటువంటి గ్రంథుల్లో ఉన్నటువంటి శ్రావకాలు అవి ఒక నాళ గుండా బయలుదేరి బాలిక ప్రాంతానికి వెళ్తా ఉన్నాయి. సో వాటిని వినాళ గ్రంథులు అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే వినాళ గ్రంథులు. వినాళ గ్రంథులు. సో వినాళ గ్రంథుల గురించి చూద్దాం. సో ఏవైతే ఉన్నటువంటి వినాళ గ్రంథులు ఉన్నాయో ఏంటి, వినాళ గ్రంథులు ఇవేంటి, వితౌట్ ట్యూబ్లెస్ అంటే మనకు నాళాలు లేకుండా బాలిక ప్రాంతానికి నేరుగా చర్యలు జరుపుకుంటే, లేకపోతే అనుభవాన్ని ఇస్తే, లేకపోతే అనుభూతిని ఇస్తే, లేకపోతే బాలికాన్ని కలిగిస్తే, సో దాన్ని ఇక్కడ మనం ఏమంటాం, వినాళ గ్రంథులు అంటాం. సో ఏవైతే వినాళ గ్రంథులు అనేటువంటివి ఎప్పుడైనా కూడా హార్మోన్స్ ని స్రవిస్తుంది. వినాళ గ్రంథులు అనేటువంటి వేటిని స్రవిస్తాయి, హార్మోన్స్. ఈ హార్మోన్స్ అంటే ఏంటి ఫస్ట్. సో ఏవైతే ఉన్నటువంటి హార్మోన్స్ అనేటువంటిది ఒక గ్రీక్ వర్డ్. అంటే మనకు ఏదైతున్నటువంటి వర్తకం అంటే ఏదైతే ఉన్నటువంటి క్రియలో సంపూర్ణం చేయడానికి ఉపయోగపడేది హార్మోన్స్. అంటే మనకు డెవలప్మెంట్ అభివృద్ధి. సో హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేటువంటి తిరిగి మళ్ళీ రకాలుగా ఉంటాయి. అవి 2 టైప్స్గా ఉంటాయి. అవి మనం తర్వాత చూద్దాం. అంటే ఏవైతే ఉన్నటువంటి హార్మోన్ల గురించి, ఈ హార్మోన్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి, లోపలి భాగంలో అంతఃస్రావకం. అందుకే వీటిని ఏమంటారంటే ఎండోక్రైనాలజీ. ఏమంటున్నా, ఎండోక్రైనాలజీ. సో ఈ ఎండోక్రైనాలజీలో మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ఉన్నటువంటి వినాళ గ్రంథుల గురించి చదువుతాం. వినాళ గ్రంథులు అనేటువంటి ఎన్ని రకాలుగా ఉన్నాయి, దేహంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి గురించి పూర్తిగా మనం అధ్యయనం చేసుకుంటాం. ఏది ఉన్నటువంటి అంతఃస్రావక వ్యవస్థలో ఇప్పుడు మనం చెప్పాల్సినటువంటి టాపిక్స్ ఏదైతే చెప్పండి. ఇప్పుడు అంతఃస్రావక వ్యవస్థ, దీన్ని మనం ఏమంటాం, ఎండోక్రైనాలజీ. సో ఏది ఉన్నటువంటి అంతఃస్రావక వ్యవస్థ అనేటువంటిది ఒక వ్యక్తి శరీరంలో, అంటే అంతఃస్రావక వ్యవస్థ అనేటువంటి మనం చూసినట్లయితే ఈ అంతఃస్రావక వ్యవస్థలో ముఖ్యంగా హార్మోన్స్ కదా. సో హార్మోన్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పిల్లలు, మనం లైక్ ఏదైనటువంటి ఒక చీమ ఉంది. సో ఈ చీమ అనేటువంటిది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో నడుచుకుంటా పోతే ఇంకో చీమ ఏం చేస్తా ఉంటుంది, అదే సీక్వెన్స్ ఆర్డర్లో నడుస్తూ ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక రకమైనటువంటి స్రావకాన్ని విడుదల చేస్తాయి. వీటిని ఫిరోమోన్స్ అంటారు, ఫిరోమోన్లు అంటారు. సో ఈ కీటకాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, చీమలు కావచ్చు, కందిరీగలు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, కీటకాలు కావచ్చు, ఇవి ఏంటంటే ఫిరోమోన్స్ విడుదల చేయడం వల్ల వాటి యొక్క స్రావకాన్ని, వాసనను పసిగట్టి తిరిగి ఆస్తిగా దాని యొక్క స్థానంలోనే ఇవి కూడా బయలుదేరుతూ ఉంటాయి. అంటే కీటకాలకు కూడా ఏంటి, ఫిరోమోన్స్ అనేటువంటివి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మానవ యొక్క శరీరంలో మనం చూసినట్లయితే, ముఖ్యంగా క్షీరదాల్లో చూసినట్లయితే ఈ హార్మోన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏవైతే ఉన్నటువంటి ఈ హార్మోన్స్ ఉన్నాయో, ఈ హార్మోన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ హార్మోన్స్ అనేటువంటివి మానవ శరీరంలో ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఒకటి, శారీరక అభివృద్ధి. అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి వ్యవస్థలో, అంటే ఈ వ్యవస్థ అనేటువంటిది ఏదైతుందో అంతఃస్రావక వ్యవస్థలో, ఈ అంతఃస్రావక వ్యవస్థలో కుటిల ముఖ్యంగా ఉన్నటువంటి మానవ యొక్క శరీరం యొక్క అభివృద్ధి అనేటువంటిది చాలా అవసరం. సో అభివృద్ధి కుంటిపడకుండా ఉండాలంటే హార్మోన్స్ ఉంటుంది. తర్వాత మానసిక స్థితి, తర్వాత నెక్స్ట్
బీజాశయాల పెరుగుదల, బీజాశయాల పెరుగుదల. నెక్స్ట్ పరిపక్వత, పరిపక్వత చెందడం చెందడం. తర్వాత జన్యుపరమైనటువంటిది అపస్థితులు, అంటే జన్యుపరంగా అభివృద్ధి చెందడం, అభివృద్ధి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే అంతఃస్రావక వ్యవస్థ కనుక లోపించి ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు, అంటే సమాచార వ్యవస్థ, ముఖ్యంగా సమాచార వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా క్షీణిస్తుంది. అంతఃస్రావక వ్యవస్థ కనుక మన శరీరంలో లేకుంటే సమాచార వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా క్షీణించి ఏదైతే ఉన్నటువంటి కోరికలు, ఏవైతే అభివృద్ధి, ఇవన్నీ కూడా జటిలమైపోతాయి, తక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఏవైతే ఉన్నటువంటి ఈ హార్మోన్స్ ఉన్నాయో, ఈ హార్మోన్స్ లో ముఖ్యంగా ఉన్నటువంటి హార్మోన్స్ మనం వినాల గ్రంథి గురించి చెప్పుకుంటున్నాం. ఈ వినాల గ్రంథిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏవైతే ఉన్నటువంటి కొంతవరకు స్వల్ప పరిమాణంలో అక్కడక్కడ రసాయనాలు కూడా కలుస్తూ ఉంటాయి. సో రసాయనాల మార్పుల వల్ల కూడా హార్మోన్స్ అనేటువంటివి కొంతవరకు క్రియాశీలంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం ఏంటంటే అసలు హార్మోన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఏదైతే ఉన్నటువంటి హార్మోన్స్ అనేటువంటిది, ఈ హార్మోన్స్ అనేటువంటి ఏదో ఈ హార్మోన్లను మొట్టమొదటిసారిగా స్టర్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త నోట్ చేసుకోవాలి. హార్మోన్స్ మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనకు స్టర్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా హార్మోన్లో ఉన్నటువంటి సెక్రటిన్ అనేటువంటి హార్మోన్ని మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఏవైతే ఉన్నటువంటి హార్మోన్స్ ఉన్నాయో ఈ హార్మోన్స్ లో సెక్రటిన్ అనేటువంటి హార్మోన్ని మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ హార్మోన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నటువంటి ధర్మాన్ని శరీర పరంగా కానీ క్రియాత్మకంగా ఎంతో అభివృద్ధి చేయడానికి ఈ హార్మోన్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. వీటిలో ముఖ్యమైనటువంటి మనం చూసినట్లయితే హార్మోన్ అనేటువంటివి నిర్దిష్ట లక్ష్య అవయవాలపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, FSH follicle stimulating hormones, adenocardiotrophic hormone, ATCH adenotrofico hormones, ACTH అనేటువంటిది కూడా. తర్వాత ఏవైతే ఉన్నటువంటి మన నిత్య జీవిత కాలంలో ముఖ్యంగా పైత్యరసం, ఏవైతే మూత్రం ద్వారా కూడా నీళ్ళలో ఉన్నటువంటి ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో ఈ హార్మోన్స్ అనేటువంటిది తిరిగి బయటకు విసర్జన పదార్థాలుగా కూడా బయటకు రిలీజ్ అవుతాయి. అందుకే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నటువంటి హార్మోన్స్ లో దాని ఆధారంగానే మనకు ప్రెగ్నెన్సీ ఉండాలి అనేటువంటి నిర్ధారణ చేసుకుంటాం. ఏవైతే ఉన్నటువంటి హార్మోన్స్ ఉన్నాయో రసాయనిక పరంగా హార్మోన్లను రసాయనిక పరంగా రాసుకోండి. రసాయనిక పరంగా హార్మోన్స్ ని 3 విభాగాలుగా విభజించాలి. హార్మోన్స్ ని 3 విభాగాలుగా, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏవైతే ఉన్నటువంటి ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే అమైనో హార్మోన్స్. సెకండ్ వన్ మనం తీసుకున్నట్లయితే పెప్టిడ్ ప్రోటీన్ హార్మోన్స్. తర్వాత మూడోది మనం చూసుకున్నట్లయితే స్టీరాయిడ్ హార్మోన్స్. తర్వాత నెక్స్ట్ వన్ స్టీరాయిడ్ హార్మోన్స్, పెప్టైడ్ హార్మోన్, తర్వాత స్టీరాయిడ్ హార్మోన్స్. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఏవైతే ఉన్నటువంటి అమైనో ఉత్పన్నాలు అనేటువంటివి ఉంటాయో వాటిని మనం
అమైనో హార్మోన్స్ గా చెప్పాము. ఏం ఉత్పన్నాలు ఇందులో ఉంటాయి? అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు ఉత్పన్నాలుగా ఉంటే అటువంటి ఒక హార్మోన్లను ఏమన్నా అమైనో హార్మోన్స్ అన్నాం. ఇవి తిరిగి మళ్ళీ మనము రెండుగా చెప్పవచ్చు. అదొకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఏమని చెప్పాలి? కాటోకోలామైన్స్ ఒకటి కాటోకోలామైన్స్. తర్వాత సెకండ్ వన్ చూసినట్లయితే ఇవి మెలటోనిన్. సెకండ్ వన్ ఏంటి? మెలటోనిన్స్. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఏవైతే ఉన్నటువంటి కటోకోలామైన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కటోకోలామైన్స్ లో మనం చూసినట్లయితే ఎఫినాఫ్రిన్, ఎఫినాఫ్రిన్ రాసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ నార్నాఫ్రిన్ అనేటువంటివి కటోకోలామైన్స్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ దీంట్లో కూడా థైరాక్సిన్ అనేటువంటిది కూడా థైరాక్సిన్ యొక్క ఉత్పన్నాలు కూడా కటోకోలామైన్స్ కిందకి వస్తాయి. మెలటోనిన్ కు మనం వచ్చినట్లయితే ట్రిప్టోఫాన్. మెలటోనిన్ మనం చూసినట్లయితే ట్రిప్టోఫాన్ ఉత్పాదకంగా ఉంటుంది. మెలాక్సినోనిన్ అనేటువంటి హార్మోన్ కూడా అమైనో ఆమ్లం కిందకి వస్తుంది. ఇకపోతే ఏవైతే పెప్టైడ్ హార్మోన్లు మనం చూసినట్లయితే దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ గా పెప్టైడ్ హార్మోన్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే ఇన్సులిన్, గ్లూకగాన్, పారాథార్మోన్. పెప్టైడ్ మనం చూసినట్లయితే ఇన్సులిన్, పెప్టాథార్మోన్, ఇన్సులిన్, పెప్టాథార్మోన్. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెస్ట్ గ్లూకాగాన్. దీనిలోనే మనం చూసుకోవచ్చు గ్లూకాగాన్. సో ఏమేమి ఉన్నాయి? ఇన్సులిన్, పెప్టాథార్మోన్, గ్లూకాగాన్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రోటీన్ హార్మోన్ మనం చూసినట్లయితే గ్లైకోప్రోటీన్ అనేటువంటి FSH, TSH, లుటైనింగ్ హార్మోన్ LH అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రోటీన్ సంబంధించినటువంటి హార్మోన్లుగా మనం చెప్పుకోవచ్చు. ఏవైతే ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ శృంఖలాల మధ్య, పార్శ్వ శృంఖలాల మధ్య కలిగి ఉన్నటువంటి బంధాన్ని కనుగొనడం దేని యొక్క ఉద్దేశం? ప్రోటీన్ యొక్క ఉద్దేశం. తర్వాత స్టిరాయిడ్ హార్మోన్లు కొలెస్టరాల్తో ఉత్పన్నమవుతాయి. ఈ కొలెస్టరాల్. సో ఏవైతే ఉన్నటువంటి కొలెస్టరాల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొలెస్టరాల్తో ఉత్పన్నమవుతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా కార్డిసాల్, ఆల్డోస్టెరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోడైన్. కార్డిసాల్, టెస్టోస్టెరాన్, కార్డిసాల్, టెస్టోస్టెరాన్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినట్లయితే ఈస్ట్రోడాయిల్ అనేటువంటి హార్మోన్స్ దీని మీదకి వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, రసాయనిక పరంగా హార్మోన్స్ ని మనం 3 రకాలుగా విభజించవచ్చు అన్న. ఒకటి ఏంటంటే అమైనో హార్మోన్ గాను, రెండు పెప్టైడ్ ప్రోటీన్ హార్మోన్ గాను, నెక్స్ట్ స్టీరాయిడ్ హార్మోన్ గాను మనం 3 విభాగాలు చేయవచ్చు. ఏవైతే ఉన్నటువంటి అమైనో ఆమ్లం యొక్క ఉపక్షంలో ఏర్పడతా ఉంటుంది. రసాయనిక పరంగా చూసినట్లయితే వాటిలో మనం అన్ని 2 రకాలుగా చెప్పుకున్నాం. కటోకోలామైన్స్, తర్వాత మెలటోనిన్ అనేటువంటి. కటోకోలామైన్స్ లో ఉన్నటువంటి హార్మోన్స్ ఎఫినాఫ్రిన్, నార్నాఫ్రిన్, థైరాక్సిన్ అనేటువంటివి ఇవి వస్తాయి. ఈ చార్ట్ వేసుకుంటే మనం పీజీలో కానీ, టెక్లో కానీ, సెట్లో కానీ ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. వాళ్ళు అడుగుతాడు ఏమన్నారు? నెఫినాఫ్రిన్ ఒక పెప్టైడ్ హార్మోన్, ప్రోటీన్ హార్మోన్, స్టీరాయిడ్ హార్మోన్, అమైనో హార్మోన్స్. A is the best answer. D is the best answer. అమైనో హార్మోన్స్. అంటే హార్మోన్స్ అనేటువంటి ఏ రకానికి చెందిందో మనకు కొంత ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. ఈరోజు మొత్తం కూడా నేను చెప్పింది ఇంట్రొడక్షన్ మాత్రమే. ఏవైతే ఉన్నటువంటి ఎఫినాఫ్రిన్, నార్నాఫ్రిన్ అండ్ థైరాక్సిన్స్. మెలటోనిన్ మనం చూసినట్లయితే ద బెస్ట్
ట్రిప్టోనిన్ అనేటువంటిది మెలటోనిన్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. తర్వాత పెప్టైడ్ హార్మోన్స్ అనేటువంటి మనం చూసినట్లయితే పెప్టైడ్ హార్మోన్స్ అనేటువంటి పెప్టైడ్ సంబంధం చేత నిర్మితమై ఉన్నటువంటి బాండ్స్ పరంగా మనం చెప్తా ఉన్నాం. దాంట్లో ఒకటోది ఏంటంటే ఇన్సులిన్, పెప్టోథార్మోన్ అండ్ గ్లూకాగాన్. ఇవి అన్ని హార్మోన్స్ అనేటువంటి మళ్ళీ మనకు బ్రీఫ్లో వస్తూ ఉంటాయి. ప్రోటీన్ హార్మోన్ ని మనం లిస్టుగా చెప్పుకోవచ్చు. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ FSH అండ్ TSH, టెస్టోస్టిరాన్ హార్మోన్ TSH. తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ LH, ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవన్నీ కూడా ప్రోటీన్ తో ఉన్నటువంటి పార్శ్వ శృంగాల మధ్య ఏర్పడినటువంటి బాండ్స్ FSH, TSH అండ్ LH. తర్వాత చూసినట్లయితే స్టీరాయిడ్ హార్మోన్స్. సో స్టీరాయిడ్ హార్మోన్ ఏవైతే ఉన్నాయో కొలెస్టిరాల్ తో సంవేదన చెందడం వల్ల ఏర్పడినటువంటి వాటిని మనం స్టీరాయిడ్ హార్మోన్ అంటాం. వాటిలో ఫస్ట్ వన్ కార్టిసాల్, తర్వాత టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోడైన్ అనేటువంటి హార్మోన్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు రేపటి క్లాస్ లో ఏవైతే ఉన్నటువంటి గ్రంథులు వినాల గ్రంథుల్లో ఫస్ట్ హైపోథాలమస్ అండ్ నెక్స్ట్ పీయూష గ్రంథి, నెక్స్ట్ వన్ వివిధ రకాలైనటువంటి కాలేయం కానీ వివిధ రకాలైనటువంటి అధిక గ్రంథి. సో ఇవన్నీ గ్రంథుల గురించి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాం. అదే నైస్ డే అండ్ సింపుల్ డే. మీరు ఈ వీడియోని తప్పకుండా చూడండి, చూస్తారని ఆశిస్తూ బాయ్.